టాప్ అయ్యి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమా అంటే ఆయన స్ట్రెంగ్త్ ఇది. ఎందుకంటే ఫస్ట్ కథ సినిమా కూడా అరకులోనే షూట్ చేసినారు, ఈ సినిమా కూడా అరకులోనే షూట్ చేసాము మేజర్ పోర్షన్స్. సో మీరందరు డెఫినెట్లీ థియేటర్లో ఆ కట్టన వెనుక ఎలా అయితే చిన్న పాపే ఐ మీన్ లైక్ అది కనపడి ఎలా అయితే మనం జరకయ్యామో డెఫినెట్లీ సినిమా చూసినప్పుడు కూడా మీరు అందరూ అలాగనే అంటే ఆ భయం అంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే రాజువేడ్స్ రాంబాయికి ఒక హ్యూజ్ సక్సెస్నిచ్చి మమ్మల్ని అందరినీ అంటే మా డైరెక్టర్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ ముందు కలిసినప్పుడు మనం మాట్లాడదాం. సో 12th December ఇది థియేటర్స్లోకి వస్తుంది. గో అండ్ వాచ్. ఎందుకు చెప్తున్నా అంటే మా రాజువేడ్స్ రాంబాయిని రిలీజ్ చేసిన వంశీ నందిపట్ట అండ్ బన్నీవాస్ గారు ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా నేను పెద్ద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వంశీ అన్న బన్నీ అన్న ఉన్నారు దీని వెనుక. సో నో మోర్ లుకింగ్ బ్యాక్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. So thank you Akhil, thanks for coming and wish you good luck. Once again congratulations for Rajuved's Rambai. And now Ganpati గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. యా నీకు లేట్ అవుతుంది కాబట్టి గణపతి గారు. ఓకే, థ్యాంక్ యూ అఖిల్. అండ్ వెంకట్ గారు మాట్లాడతారు. హాయ్ అండి. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ స్టార్ట్ అవ్వడానికి టు ఎండ్ వరకు చూసుకుంటే ఎంటైర్ మూవీ దాంట్లో చూసుకుంటే చాలామంది కష్టపడ్డారండి. అంటే నువ్వే ఒక ఆత్మలా రెడీ అయ్యి వచ్చావు. ఎంత సినిమా వెంటనే ఫోన్ పెట్టేసి కూడా ఎలా వాసు గారు ఒకటే అనుకున్నాం, భగవంతుడు అనే విజితోనే ముందు కలిసినప్పుడు మనం మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ అది అండ్ ఎక్కడో ఒక థ్యాంక్స్ ఫర్ అది వచ్చే చాలా పిచ్చి అని. సో వాళ్ళ ఆత్మలో వచ్చి నాకు ఏం చెప్పావంటే ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అఖిల్ టు స్పీక్ బికాజ్ అఖిల్ వెళ్ళాలి అర్జెంట్గా, బిజీగా ఉండాలి అఖిల్. ఐ నో ఎంత పెద్ద సక్సెస్ వచ్చిందో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న దామోదర్ ప్రసాద్ గారికి అండ్ మా వంశీ నందిపాట అన్న అండ్ బన్నీవాస్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ్కి సార్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రాఘ గారు. సార్ మీ గురించి నేను రెండు విషయాలు చెప్పాలి సార్. లైక్ నేను చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కథా సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా థియేటర్లో అప్పుడు వెళ్ళి చూసినప్పుడు చాలా భయంగా ఉండే. అంటే అదొక కొత్త జానర్ అప్పుడు ఆ టైంలో. సో అంత చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి అంటే గ్రో అప్ అయ్యి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమా అంటే ఆయన స్ట్రెంగ్త్ ఇది. ఎందుకంటే ఫస్ట్ కథ సినిమా కూడా అరకులోనే షూట్ చేసినారు, ఈ సినిమా కూడా అరకులోనే షూట్ చేసాము మేజర్ పోర్షన్స్. సో మీరందరు డెఫినెట్లీ థియేటర్లో ఆ కట్టన వెనుక ఎలా అయితే చిన్న పాపే ఐ మీన్ లైక్ అది కనపడి ఎలా అయితే మనం జరకయ్యామో డెఫినెట్లీ సినిమా చూసినప్పుడు కూడా మీరు అందరూ అలాగనే అంటే ఆ భయం అంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే రాజువేడ్స్ రాంబాయికి ఒక హ్యూజ్ సక్సెస్నిచ్చి మమ్మల్ని అందరినీ అంటే మా డైరెక్టర్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ ముందు కలిసినప్పుడు మనం మాట్లాడదాం. సో 12th December ఇది థియేటర్స్లోకి వస్తుంది. గో అండ్ వాచ్. ఎందుకు చెప్తున్నా అంటే మా రాజువేడ్స్ రాంబాయిని రిలీజ్ చేసిన వంశీ నందిపట్ట అండ్ బన్నీవాస్ గారు ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా నేను పెద్ద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వంశీ అన్న బన్నీ అన్న ఉన్నారు దీని వెనుక. సో నో మోర్ లుకింగ్ బ్యాక్ అనుకుంటున్నా.
థ్యాంక్ యూ సో మచ్ అండి.